లో కాస్ట్ కేటగిరీస్ మరి ఆ కేటగిరీస్ కింద కాస్ట్ సెంటర్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆ కాస్ట్ కేటగిరీని ఎలా క్రియేట్ చేయాలి, కాస్ట్ కేటగిరీస్ కింద కాస్ట్ సెంటర్స్ని సింగిల్ కావచ్చు మల్టిపుల్ కావచ్చు క్రియేట్ చేసి వాటిని ఎలా మెయింటైన్ చేయాలనేది చూస్తాం. ఓకే, అట్లనే కాస్ట్ సెంటర్ క్లాసెస్ని కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు అనమాట. మరి మనం ఈ కాస్ట్ కేటగిరీస్ కాస్ట్ సెంటర్స్ ఇక్కడ మాస్టర్స్ కింద అకౌంట్స్ ఇన్ఫో కింద రావాలి అంటే మామూలుగా అకౌంట్స్ ఇన్ఫో కింద ఏమున్నాయి, గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్ టైప్స్ మాత్రం ఉన్నాయి. అలా కాకుండా కాస్ట్ కేటగిరీస్ కాస్ట్ సెంటర్స్ కూడా రావాలి అంటే మీరు ఫీచర్స్లోకి వెళ్ళండి, F11 ప్రెస్ చేయండి. సో ఇక్కడ అకౌంటింగ్ ఫీచర్స్ని సెలెక్ట్ చేసుకోండి. అకౌంటింగ్ ఫీచర్స్ మీద క్లిక్ చేయండి, లేదంటే ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఇక్కడ చూడండి మెయింటైన్ కాస్ట్ సెంటర్స్ అని ఉంది, ఎస్ ఇవ్వండి, YES. అట్లానే మోర్ దాన్ వన్ పేరోల్ ఆర్ కాస్ట్ కేటగిరీ అని ఉంది, సో దీనికి కూడా ఎస్ ఇవ్వండి. సో ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఎస్కేప్ కొట్టి గేట్వేలోకి వచ్చినట్లయితే అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్తే మీకు ఇక్కడ కాస్ట్ కేటగిరీస్ కాస్ట్ సెంటర్స్ వచ్చేసి ఉంటాయండి. మరి ఇప్పుడు చూడండి, ఈ కాస్ట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే సింగిల్ మల్టిపుల్, ఈ లెడ్జర్స్కి లాగానే సింగిల్ మల్టిపుల్ వస్తాయి. ఒకేసారి మల్టిపుల్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే సింగిల్ అయినా క్రియేట్ చేయొచ్చు. నేను సింపుల్గా ఒక కేటగిరీ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ సపోజ్ డిపార్ట్మెంట్ అనే ఒక కేటగిరీని క్రియేట్ చేశాను. ఓకే, సో బయటకు వచ్చేస్తున్నాం. సో అట్లా మీకు కావాల్సిన కేటగిరీస్ మీ కంపెనీకి సంబంధించి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కేటగిరీ కింద నేను కాస్ట్ సెంటర్ని ప్రిపేర్ చేయబోతున్నాను. ఇక్కడ మల్టిపుల్ కాస్ట్ సెంటర్స్ ఇద్దాం, అంటే డిపార్ట్మెంట్ కింద నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్లు ఉండే విధంగా ఇస్తాం. సో అండర్ కాస్ట్ సెంటర్, ఒక కాస్ట్ సెంటర్ కింద ఇంకో దాన్ని కూడా పెట్టుకోవచ్చు సబ్గా. ఇప్పుడు ఆల్ ఐటమ్స్ అని సెలెక్ట్ చేసేయండి. సో ఇంతకు ముందర ఏమీ లేవు కాబట్టి ఇక్కడ ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసాం. తర్వాత కేటగిరీ అడుగుతుంది. కేటగిరీ ఇక్కడ ప్రైమరీ కాస్ట్ కేటగిరీయా, లేదంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు కాస్ట్ సెంటర్ నేమ్ ఇవ్వాలి. కాస్ట్ సెంటర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్. అండర్ ప్రైమరీ. ఓకే, నెక్స్ట్ది సేల్స్ అండర్ ప్రైమరీ. మళ్ళీ నెక్స్ట్ది ఇట్లా ఒక 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయనుకుందాం. ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అని ఎంటర్ ప్రెస్ చేసేయండి. సో ఎస్. సో ఇప్పుడు కాస్ట్ సెంటర్ కాస్ట్ కేటగిరీ వీటిని యూజ్ చేసుకొని మనకి ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు, అంటే ఓచర్ ఎంట్రీ చేసేటప్పుడు ఏ విధంగా అలొకేషన్స్ జరుగుతాయి అనేది మనం చూడాలి ఇప్పుడు. సో ఇప్పుడు అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్తున్నాను. పేమెంట్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ పేమెంట్ చేద్దాం. సో పేమెంట్ ఓచరే ఇప్పుడు సెలక్షన్లో ఉంది. అకౌంట్ బై క్యాష్ పే చేస్తాం. ఓకే, ఏంటి శాలరీస్ పే చేస్తున్నాం. సో శాలరీస్ పే చేసేటప్పుడు ఇక్కడ అమౌంట్ నేను ఒక 12,000 ఇస్తున్నానండి శాలరీస్. సో ఇప్పుడు చూడండి, ఈ శాలరీస్ ఏ కేటగిరీ కింద ఎలా వెళ్ళాలి అనేది మనకి ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాస్ట్ కేటగిరీ మనకు ఒకటే ఉంది, డిపార్ట్మెంట్ ఆటోమేటిక్గా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఆ డిపార్ట్మెంట్ కింద మార్కెటింగ్ టోటల్ 12,000లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 5,000. అట్లానే నెక్స్ట్ పర్చేస్
పర్చేజ్ వాళ్ళకి మిగతాది 7000 ఉంది, దాంట్లో వీళ్ళకి 4000. రిమైనింగ్ సేల్స్ డిపార్ట్మెంట్, ఎస్ అని ప్రెస్ చేయగానే సేల్స్ వస్తుంది. సో రిమైనింగ్ చూడండి, మనం టోటల్ శాలరీస్లో ఆయా కాస్ట్ సెంటర్ వైజ్గా అలొకేట్ చేయడం జరిగింది. సో ఓకే, టోటల్ శాలరీ 12,000. ఈ విధంగా ఈ కాస్ట్ కేటగిరీ కింద ఈ కాస్ట్ సెంటర్కి అలొకేట్ చేయడం జరిగింది. సో మనం రిపోర్ట్స్ చూసేటప్పుడు కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఎంత శాలరీస్ పే చేసాం, పర్చేజ్కి ఎంత పే చేసాం, సేల్స్కి ఎంత పే చేసాం అనేది ఫైనల్గా ఇయర్ ఎండింగ్లో కానీ మంత్లీ కానీ మనం చూసుకునే అవకాశం ఉంటుంది. అట్లానే కేటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మన ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు ఆయా కేటగిరీ కింద ఎలా ట్రాన్సాక్షన్స్ ఎంతవరకు జరిగాయి అనే దానికి మనకి ఈ కాస్ట్ సెంటర్ కాస్ట్ కేటగిరీ అనేది మనకి ఉపయోగపడుతుందండి. ఓకే, మరి ఇక ఫీచర్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, యూస్ ప్రీ డిఫైన్డ్ కాస్ట్ సెంటర్ అలొకేషన్స్ డ్యూరింగ్ ఎంట్రీ అని ఉంది. ప్రీ డిఫైన్డ్ కాస్ట్ సెంటర్ ముందరగానే ఏ కాస్ట్ సెంటర్కి ఎంత అనేది ముందరగానే అలొకేట్ చేస్తాం, దీన్ని ఎస్ అని ఇవ్వండి. సో ఇప్పుడు కాస్ట్ సెంటర్ క్లాసెస్ అని అడుగుతుంది, క్లాస్ నేమ్ అడుగుతుంది. సో ఇప్పుడు సాలరీస్ అని ఇస్తాను. సాలరీస్ ఈ కేటగిరీలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి మనం శాలరీస్ పే చేసినప్పుడు మనం పే చేసిన శాలరీలో 30% దానికి వెళ్ళిపోవాలి. అలానే పర్చేజ్ డిపార్ట్మెంట్కి 40% వెళ్ళిపోవాలి. అట్లానే సేల్స్ డిపార్ట్మెంట్కి రిమైనింగ్ 30% వెళ్ళాలి. ఇట్లా పర్సెంటేజ్ ముందరగానే ఇచ్చేస్తాం. ఎండ్ ఆఫ్ ద లిస్ట్ ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడి నుంచి యాక్సెప్ట్ బయటకు వచ్చేసాను. ఇప్పుడు చూడండి, మనం సేమ్ పేమెంట్ ఇస్తున్నాను. సో ఇక్కడ కాస్ట్ సెంటర్ క్లాస్ అని చెప్పి అడుగుతుంది. సో ఇప్పుడు ఆ క్లాస్ నేమ్ మనం ఇవ్వాలి, సాలరీస్ అక్కడ క్రియేట్ చేసిన క్లాస్ నేమ్. సో సేమ్ క్యాష్ సాలరీస్, అట్లానే అమౌంట్ నేను ఈసారి 8000 ఇస్తున్నాను. సో 8000 ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు కాస్ట్ సెంటర్ కాస్ట్ కేటగిరీ అలొకేషన్ అడగలేదు దేనికి ఎంత అని, ఎందుకంటే పర్సెంటేజ్ ప్రకారం మనం ముందరగానే ఇచ్చేస్తున్నాం. ఓకే, మీరు ఎట్లా అలొకేట్ అయి ఉన్నాయి దేనికి అనేది చూడాలంటే ఎస్కేప్ కొట్టి ఇక్కడికి వచ్చేసి డిస్ప్లేలో డే బుక్లో చూడండి, మనకి సాలరీస్ ఓకే ఇది కదా సాలరీస్, ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి 8000లో ఆయా మనం పర్సెంటేజ్ ప్రకారం ఆటోమేటిక్గా అలొకేట్ చేయడం జరిగింది. ఆ విధంగా ముందరగానే పర్సెంటేజ్ కూడా ఇచ్చేయచ్చు అనమాట కేటగిరీస్కి, కాస్ట్ సెంటర్స్కి. ఓకే, సో ఈ విధంగా కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఉపయోగపడతాయండి.